ఆకేర్ నదిలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. నిన్న ఆ కార్ ద్వారా పూర్తిగా కొట్టుకుపోయినటువంటి తండ్రి కూతురుల యొక్క మృతదేహాలు లభించాయి. నిన్ననే కూతురు మృతదేహం లభించింది అశ్వినిది. తాజాగా మోతీలాల్ మృతదేహం లభ్యమైంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్తుండగా ఆకేర్ నదిలో ఒక కారు కొట్టుకుపోయింది. నదిలో తండ్రి కూతురు ఇద్దరు కూడా గల్లంతయ్యారు. ఆ వరదలో పూర్తిగా కూడా కారు కొట్టుకుపోయిన నేపథ్యంలో ఇద్దరు కూడా గల్లంతయ్యారు. కానీ కూతురు అశ్విని మృతదేహం దొరికినప్పటికీ తండ్రి మృతదేహం మాత్రం కాస్త ఆలస్యమైంది. తాజాగా ఇక తండ్రి మోతీలాల్ మృతదేహం కూడా లభించింది. ఖమ్మం జిల్లా సింగరేణి మండపం కారేపల్లికి చెందినటువంటి ఈ తండ్రి కూతురు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోకి వెళ్ళబోతున్నారు. శాస్త్రవేత్తగా పనిచేస్తోంది అశ్విని. సోదరుడి నిశ్చితార్థం కావడంతో సొంతూరు వచ్చింది ఆ యువతి. తిరిగి రాయ్పూర్ వెళ్తుండగా మృత్యు ఒడిలోకి వెళ్ళింది. మరోవైపు మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆకేర్ నది ఉగ్రరూపం దాల్చింది. నిన్న ప్రయాణిస్తున్న సమయంలో కారు ఒక్కసారిగా వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో ఇద్దరు అశ్విని తండ్రి మోతీలాల్ ఇద్దరు కూడా కారులోనే ఉన్నారు. కారు కొట్టుకుపోయిన నేపథ్యం ఇద్దరు కూడా గల్లంత అయిపోయారు. కొద్దిసేపటి తర్వాత అశ్విని మృతదేహం లభించింది. కానీ మోతీలాల్ మృతదేహం మాత్రం లభించలేదు. తాజాగా రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. మోతీలాల్ మృతదేహం కూడా లభ్యమైంది. మీరు చూడొచ్చు, ఇదే రోడ్డు పైన ఈ రోడ్డు పైనే వారు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రయాణం సందర్భంలోనే కారు ఒక్కసారిగా వరద ఉధృతిని తట్టుకోలేక తాళలేక బోల్తా పడింది. ఆ వరదలో కొట్టుకుపోయింది. ఏ స్థాయిలో అంటే కారు పూర్తిగా కూడా కనిపించకుండా పోయింది. ఎస్, మీరు చూడొచ్చు, మోతీలాల్ యొక్క మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ ఆపరేషన్స్ పూర్తయిన తర్వాత ఒక బ్లాంకెట్ దాంట్లో వేసుకొని కర్రలతో మోసుకొని వస్తున్నారు. దాంట్లో కొంతమంది పోలీసు అధికారులు ఉన్నారు, గజ ఈతగాళ్ళు ఉన్నారు. సో ఆ స్థాయిలో మీరు చూడొచ్చు, కొంత రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత బయటికి వస్తున్న నేపథ్యంలో ఆ స్థాయిలో మోకాల్లోతు నీరుందనంటే ఏ స్థాయిలో అక్కడ వరద ప్రవాహం ఉందని గమనించవచ్చు. మీరు చూడొచ్చు, ఆకేరు నది ప్రవాహానికి ఒక మచ్చిక ఏంటనంటే అక్కడ ఒక గుడి ఉంటుంటుంది. బహుశా ఆ గుడి పైనుంచి కేవలం ఆ పైనటువంటి ఆ గోపురం మినహా ఏమి కూడా కనబడడం లేదు. ఆ స్థాయిలో ప్రవహించిందనంటే పాపం ఆ సమయంలో ఆ కారు ఎంత మేర కొట్టుకుపోయింది, అక్కడ వారు ఏ రకంగా కొట్టుమిట్టాడనేది చాలా క్లియర్ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే డోర్స్ ఓపెన్ కావు, కారులోనే ఉండాల్సి ఉంటుంది. అసలు ఏమైపోతున్నాం, ఏ రకంగా ఉన్నది కూడా చెప్పలేని పరిస్థితి. సో బ్రిడ్జ్ పైనుంచి కూడా, ఆ బ్రిడ్జ్ పైనుండి కూడా నీరు వెళ్తోంది, నది ప్రవాహం వెళ్తుందనంటే, ఆకేర్ నది ప్రవాహం వెళ్తుందంటే ఏ స్థాయిలో అక్కడ కట్టలు తెంచుకునేటువంటి ఆ ఉప్పొంగుతున్నటువంటి ఆకేర్ నది ప్రవహిస్తుందో మనం గమనించవచ్చు. సో తాజాగా మొదట దొరికినటువంటి ఆ కూతురు అశ్విని, యువ సైంటిస్ట్ మృతదేహం మొదట లభ్యమైంది. తాజాగా మోతీలాల్ మృతదేహం కూడా లభ్యమైంది. ఒకసారి ప్రతినిధి వెంకటరత్నం దగ్గరికి వెళ్దాం. ఎస్ వెంకటరత్నం, సో మోతీలాల్ మొత్తానికైతే మృతదేహం లభ్యమైంది. సో ఎక్కడ దొరికింది మృతదేహం? సో ఎటువంటి అంటే ఎంత దూరంలో వారు పడ్డటువంటి సిచ్యువేషన్ నుంచి, ఆ కారు బోల్తా పడి కొట్టుకుపోయిన సిచ్యువేషన్ నుంచి ఎంత దూరంలో ఆ మృతదేహం లభించింది? సో కుటుంబీకులు అక్కడికి చేరుకున్నారా? ఇప్పటి వరకు అయితే దాదాపు అక్కడ మనకు కారు అసలు దాదాపు ఏంటంటే వీళ్ళు కారు డోర్ లాక్ చేసి కారులోనే లేరు. ఎందుకంటే వీళ్ళు నేరుగా వెళ్తున్నటువంటి క్రమంలో ఆకేరు వాగు నదిలోకి కారులోనే వెళ్ళారు. కానీ వరద ఉధృతి వీరికి ఒక్కసారిగా కనపడడంతో కారు దిగారు. వీళ్ళు దిగిన తర్వాత ఆ కారు పక్కనే ఉండి వీళ్ళకు అంటే దాదాపు ఆ ఛాతి నుండి మెడ వరకు ఇక్కడ వీళ్ళకు వరద ఉధృతి తాకిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫోన్ తీసుకొని వాళ్ళ బంధువులకు సమాచారం అందించారు. అంటే వాళ్ళ అన్నకు కూడా సమాచారం అందించారు. సమాచారం అందించేసరికి అక్కడ వెంటనే అప్రమత్తమైనటువంటి వాళ్ళు అక్కడ స్థానికులను కూడా అలర్ట్ చేసేసరికి మళ్ళీ ఫోన్ కాల్ చేశారు. ఫోన్ కాల్ చేసేసరికి మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. అంటే ఏదో ప్రమాదంలోనే ఉన్నారు, తీవ్రంగా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారన్నటువంటి ఒక విషయాన్ని గమనించినటువంటి వాళ్ళు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎక్కడైతే వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతము ఇవన్నీ ఐడెంటిఫై చేసిన తర్వాత చూసేసరికి అక్కడ కారు అంటే ఇద్దరు కారు దిగిన తర్వాతనే జరిగినటువంటి ప్రమాదం ఇది. చాలా మంది ఏంటంటే మనం కారులో ఉన్నప్పుడు జరిగిందని అనుకుంటున్నాం, కానీ కారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటిని బట్టి ఇక్కడ వాళ్ళు ఒక డిసైడ్ చేసింది కారును అంటే బయట ఉండే ఈ ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వీళ్ళు బయట ఉన్నప్పుడే కొట్టుకొని పోయారు. వారు కారు దిగేసరికి ఆల్మోస్ట్ కారు చాలా నదీ ప్రవాహానికి మధ్యలోకి వెళ్ళిపోయింది. ఎస్ ఎగ్జాక్ట్లీ. దాదాపు మధ్యలోకి వెళ్ళింది, అంటే బయటకు వెనక్కి రాలేని పరిస్థితి, అలాగే ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ముందుకు వెళ్తే ఇంకా ఉధృతంగా ఉండి ఇంకా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి. కాకపోతే ఏంటంటే వెనక నుంచి కూడా వెళ్ళేటువంటి అప్పటికే ఆ నీరు ఎక్కువగా రావడంతో వీరు మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే ఇక్కడ కొట్టుకుపోయినట్టుగా భావిస్తున్నారు. వెంటనే పోలీసులు కూడా రంగంలోకి దిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం జల్లెడ పట్టారు. ఇక్కడ బాల్ని ధర్మారం అనేటువంటి సమీప ప్రాంతంలోనే ఇక్కడ ఒక ఫామ్ ఆయిల్ తోటలో ఇక్కడ అశ్విని మృతదేహం లభ్యమైంది. ఈ కారు కూడా తర్వాత మొత్తం రెస్క్యూ టీమ్ లో భాగంగా తర్వాత కారు ఉండండి. గతంలో యువ సైంటిస్ట్ అశ్విని రాయ్పూర్ లో ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఆవిడ తన అన్న నిశ్చితార్థం కోసం వచ్చి తిరిగి వెళ్తున్న నేపథ్యంలో
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేందుకు వస్తున్న తండ్రితో సహా ఆవిడ కూడా మరణించింది. ఒకసారి గతంలో ఆవిడ ఒక వీడియో వైరల్ అవుతోంది. గతంలో ఆవిడ చదువు గురించి మాట్లాడినటువంటి ఒక వీడియో వైరల్గా మారింది. ఒకసారి చూద్దాం. तो से एक लेवल रहतो एक చదువు అనేది एक ముఖ్య అంశం కదా. ప్రతి ఒక్క మనిషిగా చదువు అనేది చాలా 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 इंपॉर्टंट તમને చదువు వల్ల લાઈક એક સ્થાઈ ले जावं તમને एक रेस्पेक्ट आवे તમને एक गौरवम आवे. सो ઓરવાના કાઈ કરતો લાઈક તમને ના वो लोकॅलिटी માં చదకనోస్ కొని బార కూడా તમને ના పీపుల్ చాలా రెస్పెక్ట్ કરે. నాట్ ఓన్లీ కతో మన మాలం రసకాయ లైక్ गंगाराम तंडामास कोनी मा अब सदवरी जखनो इंस्टिट्यूट गानी एक इंटरनेशनल इंस्टिट्यूट गानी ओसे नेक्स्ट दाडे से भळतानी हनोज तार गुरिंची तू कुकन सोदवी कुकन गनके दानी ओसे कतो एक आदर्शंगा रेनो कतो केवलम चदुवु वल्ल चावकन मार ओपिनियन हम ओनली चदुवनस नमलेतानी ई पाटिके है कतो मोत्तम हार्ड वर्क एंड एवरीथिंग అండ్ ఓసే పక్కన పెడితే తమార్ లాంటి మనుషుల బ్లెస్సింగ్స్ కూడా తమారి ఆశీస్సులు రసకాయ ఓసే కూడా లైక్ आज काम करता नहीं लाइक మన ऑल इंडिया फर्स्ट रैंक अपने कैटेगरी में కూడా కొని ऑल इंडिया फर्स्ट रैंक. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. తమ పిల్లలైనా కత్రా చదివించాలి అనుకుంటే అంత చదివించండి. లైక్ ఓ కూడా హార్డ్ వర్క్ కరేనా తమ మోటివేషన్ దేను. ఇది అశ్వినికి సంబంధించింది. గతంలో ఒక వీడియో చదువు విలువ ఏ రకంగా ఉంటుంది, చదువు ఏ రకంగా మర్యాదను తెచ్చిపెడుతోంది, సాధ్యమైనంత మేర మీ పిల్లల్ని చదివించండి, చదువు గౌరవ మర్యాదలతో పాటుగా నలుగురిని ఆదర్శంగా కూడా చూపించే రకంగా ఉంటుంది కాబట్టి చదువు అనేది ముఖ్యమంటూ చెప్తోంది. సో ఆ రకంగానే చాలా ఉన్నత చదువులు చదివింది. ఒక సైంటిస్ట్గా ఈరోజు ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో తన విధులు నిర్వహిస్తోంది. అయితే అన్న నిశ్చితార్థం కోసం మాత్రమే ఇంటికి వచ్చినటువంటి అశ్విని తిరిగి వెళ్లేందుకు నిన్న ఎయిర్పోర్ట్కు చేరుకుంటున్న నేపథ్యంలోనే మార్గ మధ్యలో ఆకేరు నది సంబంధించినటువంటి ఆ నదీ ప్రవాహం మధ్యలో నుంచి వెళ్తున్న నేపథ్యంలో రోడ్డుపై నుంచి ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఆకేరు నది ఒకసారిగా ఉగ్రరూపం దాల్చింది. ఆ నదీ ప్రవాహంలో చాలా పెద్ద ఎత్తున నదీ ప్రవాహం వస్తున్న నేపథ్యంలో ఇందాక ప్రతినిధి వెంకటరత్నం చెప్పినట్టుగా వారు ఆల్రెడీ ఆ నదీ ప్రవాహంలో ముందుకి వెనక్కి వెళ్ళలేక దిగిపోయారు కారులో నుంచి. కానీ కారులో నుంచి దిగిపోయి వాళ్ళ బంధువులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా నదీ ప్రవాహాన్ని తాళలేక తట్టుకోలేక వారు కూడా ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోవడం జరిగింది. సో తాజాగా మోతీలాల్ తన తండ్రి అశ్విని తండ్రి మోతీలాల్ యొక్క మృతదేహం కూడా లభ్యమైంది. ఎస్ వెంకటరత్నం గారికి వెళ్దాం మళ్ళీ. ఎస్ వెంకటరత్నం, సో వారి కుటుంబీకులు ఏం చెప్తున్నారు? కుటుంబీకులు చాలా డెఫినెట్గా రోధిస్తూ ఉంటారు. మరి కాసేపట్లో అంటే ఆల్రెడీ అన్న నిశ్చితార్థం కోసం వచ్చింది కాబట్టి వాళ్ళ అన్న పెళ్లి కూడా ఉంటుంది బహుశా సమీప సమయంలో. సో ఒక్కసారిగా విషాదచ్చాలు అలుముకునే ఉంటాయి ఆ కుటుంబంలో కూడా. ముఖ్యంగా అశ్విని నలుగురికి ఆదర్శంగా కూడా ఉంది. ఒక యువ సైంటిస్ట్గా విధులు నిర్వర్తిస్తుంది కాబట్టి ఆదర్శంగా ఉంటుంది. సో వారి కుటుంబీకులు ఏం చెప్తున్నారు? ఎంతసేపు అవుతోంది ఆ మృతదేహం లభించి? వారి కుటుంబీకులు అక్కడికి చేరుకున్నారా? అయితే మనం ముందు ఒక సీక్వెన్స్ ప్రకారం వెళ్దాం. ఎందుకంటే ఈమె ఇప్పుడు మాట్లాడినటువంటి విజువల్స్ ను కూడా మనం చూసాము. ఆమె ఎంత ఇన్స్పిరేషనల్ గా మాట్లాడింది అన్నది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మొన్న రీసెంట్ గా వాళ్ళ సోదరుడి నిశ్చితార్థం కోసం వచ్చినటువంటి సందర్భంలోనే ఆ గ్రామస్తులు ఈమె చాటినటువంటి ప్రతిభ ఒక అంతర్జాతీయ సెమినార్ లో కూడా ఒక 4వ స్థానంలో వచ్చింది. దాదాపు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందినటువంటి సందర్భంగా ఆ గ్రామస్తులు కూడా 2 రోజుల క్రితం ఈమెకు సన్మానం చేశారు. ఆ తండా వాసులు గంగారం తండాకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ, అంటే తాను ఇంత గొప్ప స్థాయికి వెళ్ళినా కానీ తనకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఏదో ఒక ఇన్స్పిరేషనల్ గా ఉండాలి, తాను ఎలా అచీవ్ అయ్యానన్నటువంటి ఒక సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఆ సన్మాన కార్యక్రమంలో భాగంగానే ఆ తండావాసులను ఉద్దేశించి ప్రసంగించింది. వాళ్లకు పలు సూచనలు చేసింది. చదువు విలువ ఎంత గొప్పగా ఉందన్నటువంటి ఒక సూచనలు కూడా వాళ్ళకు, అంటే ఈ ప్రమాదం జరగడానికి ముందు రోజే ఇదంతా జరగడం వల్ల ఇక్కడ స్థానికులు కూడా చాలా ఒక ఆవేదన చెందుతున్నారు. అంటే మా గ్రామం నుండి మా తండా నుండి ఒక అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొంది ఒక ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ యూనివర్సిటీలో ఒక శాస్త్రవేత్తగా పనిచేస్తుంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో కూడా ఎన్నో అవార్డులు పొందినటువంటి ఈమె అంతకు మాకు చాలా ఇన్స్పిరేషన్ అన్నటువంటి ఒక భావన ఇక్కడ చుట్టుపక్కల తండాల వ్యవస్థ కాకుండా ఒక మహబూబాబాద్ జిల్లా పరిసర ప్రాంతాలకు కూడా ఒక ఇన్స్పిరేషనల్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఒక అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళడానికి కూడా చాలా గొప్ప విషయంగానే పరిగణించాలి. అంటే అట్లాంటి ఒక వ్యక్తి తమ ప్రాంతంలోనే ఉంది అన్నటువంటి ఒక భావన ఆ తండావాసుల్లో కలిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే ఈ రోజు ఇప్పుడు అంటే నిన్న ప్రమాదం జరిగింది. ఈ రోజు ఛత్తీస్గఢ్లోని రాయ్పురా యూనివర్సిటీలో తను ఒక సెమినార్లో అటెండ్ అయి ప్రసంగించాల్సినటువంటి సందర్భం ఈ రోజు. అయితే ఈ క్రమంలోనే నిన్న ఫ్లైట్ బుక్ కావడంతో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి
వెళ్ళడానికి కూడా, ఎందుకంటే ఫ్లైట్ టైం కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు, ఖచ్చితంగా వెళ్లాల్సింది, ఎందుకంటే ఫ్లైట్ మిస్ అయితే మళ్ళీ అక్కడి దాకా వెళ్ళడం ఇబ్బంది అవుతుంది అన్నటువంటి దాని మీద వీళ్ళు వేగిరంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళు అక్కడికి ఫ్లైట్ కు వెళ్తున్నటువంటి క్రమంలోనే ఉదయమే బయలుదేరినటువంటి సందర్భము, ఆ సందర్భంలోనే వీళ్ళు గల్లంత కావడం పట్ల తండావాసుల్లో అలాగే వారి బంధువుల్లో కూడా చాలా విషాదం అలుముకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వార్తలు కూడా వైరల్ కావడంతో ఇటు ఛత్తీస్గఢ్ లో ఉన్న సహ ఉద్యోగులు కూడా వీళ్ళకు బంధువులకు ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ దీంతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కూడా మహబూబాబాద్ పరిసర ప్రాంతాలన్నీ, ముంపు ప్రాంతాలన్నీ పరిశీలించుకుంటూ ఇక్కడ గంగారం తండాకు కూడా వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రోడ్డు డ్యామేజీ ఎక్కువగా కావడంతో మహబూబాబాద్ ప్రాంతం మొత్తం నీటిలో మునిగిన తర్వాత ఇటు రైల్వే ట్రాక్లు అలాగే ఇక్కడ రోడ్డు మార్గాలు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉండడంతో వాళ్ళు కూడా వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించే పనిలో ఇప్పుడు సీతక్క కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. బంధువులలో మాత్రం తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయం తెలిసిన తర్వాత వీడియో అంటే తన ఈ సమాచారం తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక కంట తొడిపి చర్యగానే మిగులుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంత కష్టపడి తను ఆ స్థాయికి వెళ్ళింది అనేది వింటూనే, అంటే ఒక మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాడు, ఉన్నతమైనటువంటి వాళ్ళు మాత్రమే ఈ సమాజాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు, కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక లక్ష్యం మీద